టెస్ట్ స్క్వాడ్ని అయితే రిలీజ్ చేశారు. అంతేకాకుండా కొత్త ఓపెనర్స్ని కూడా అనౌన్స్ చేశారు భయ్య. టెస్ట్ స్క్వాడ్ అయితే మన ఇండియన్ టెస్ట్ స్క్వాడ్ అయితే అనౌన్స్ చేశారు భయ్య. ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి ఇందులో కొత్త ఓపెనర్స్ని కూడా అనౌన్స్ చేశారు. ఓపెనర్స్ని పక్కన పెడితే ముందు మనం ఏ ప్లేయర్స్ ఉన్నారు ఈ టెస్ట్ స్క్వాడ్లో, ఎవరెవరు బౌలర్స్, ఇంకా ఎవరెవరు ఆల్రౌండర్స్ ఇప్పుడు చూద్దాం. స్క్వాడ్ విషయాన్ని చాలా వెరిఫై చేస్తే బ్యాటర్స్ విషయానికి వస్తే ఓపెనర్స్ జైస్వాల్ ఇంకా శుభ్మన్ గిల్, ఆ తర్వాత దేవదత్ పడికల్, సాయి సుదర్శన్ ఉన్నారనమాట. ఈ తర్వాత వికెట్ కీపర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్ వీళ్ళు ముగ్గురు బెస్టే. తర్వాత ఆల్రౌండర్స్ అయితే నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, మనవ్ సుతర్, దుబే. ఆ తర్వాత బౌలర్స్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గురూర్ బ్రార్ అనమాట. ఓపెనర్స్ గురించి వస్తే శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరూ చాలా బాగా పెర్ఫామ్ చేశారు భయ్య. ఇండియన్ టెస్ట్ స్క్వాడ్ కింద అయితే ఇద్దరికి బెస్ట్ ఇన్నింగ్స్ ఉన్నాయి, బెస్ట్ ఓపెనర్స్ అనమాట. మీకు ఇందులో డౌట్ రావచ్చు సాయి సుదర్శన్ ఎందుకు తీసుకోలేదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కంపారిజన్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. శుభ్మన్ గిల్ని చూడండి మామ, 32 మ్యాచెస్ ఆడాడు, 59 ఇన్నింగ్స్లో 1893 రన్స్ చేశాడు, 35.05 యావరేజ్, 128 హైయెస్ట్ స్కోర్. అది పక్కన పెడితే 5 సెంచరీస్ ఇంకా 7 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి మామ శుభ్మన్ గిల్కి. ఇటుపక్క పేరు యశస్వి జైస్వాల్ని చూస్తే 19 మ్యాచెస్లో 36 ఇన్నింగ్స్లోనే 1798 రన్స్ కొట్టేశాడు మామ. ఒకసారి చూడండి, అది కూడా యావరేజ్ 52.88 తాడాడు మామ. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 214. వీళ్ళు ఇక్కడ 4 సెంచరీలు 10 హాఫ్ సెంచరీలు చేశాడు మామ యశస్వి జైస్వాల్ టెస్ట్లో. వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే వీళ్ళిద్దరు ఓపెనింగ్ పేరు ఇంత బాగుంది కదా. ఇప్పుడు సాయి సుదర్శన్ది ఇంకా యశస్వి జైస్వాల్ది వీళ్ళిద్దరి ఓపెనింగ్ పేరు ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి మామ. సాయి సుదర్శన్ది శుభ్మన్ గిల్ది మనం ఆల్రెడీ చూసాం, ఎందులో అంటే జీటీ ఐపీఎల్ మ్యాచెస్లో. ఇప్పుడు జైస్వాల్ది సాయి సుదర్శన్ది చూద్దాం కంపేరింగ్. సాయి సుదర్శన్కి జైస్వాల్ వీళ్ళిద్దరు కాంబినేషన్. వీళ్ళిద్దరిలో జైస్వాల్ పర్ఫామ్ బాగానే చేశాడు, కానీ సాయి సుదర్శనే అంతగా పర్ఫామ్ చేయలేదు. సాయి సుదర్శన్కి 6 మ్యాచెస్లో అవకాశం వచ్చిన తనేంటో ప్రూవ్ చేసుకోలేకపోయాడు. తను టెస్ట్లో ఎంత స్కోర్ తాడాడు, అలాగే ఎంత యావరేజ్ తాడాడు ఇప్పుడు చూద్దాం. 6 మ్యాచెస్ ఆడాడు భయ్య సాయి సుదర్శన్ అనమాట. సాయి సుదర్శన్ వచ్చేసి టెస్ట్లో 6 మ్యాచెస్ ఆడితే 302 రన్స్ కొట్టాడు, యావరేజ్ 27.14. స్ట్రైక్ రేట్ విషయానికి చూస్తే 38.71 ఉంది. తర్వాత సెంచరీస్ ఒక్కట్లేదు, హాఫ్ సెంచరీస్ 2 చేశాడు భయ్య ఈ 6 మ్యాచెస్లో. అంతేకాకుండా టోటల్ స్కోర్ 302 రన్స్. ఇది సాయి సుదర్శన్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్. అంతేకాకుండా ఇంకో స్కోర్ని చూపిస్తా, అది ఒకసారి చూడండి. ఇలాగే ఇందులో చూస్తే ఫస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్తో ఆడినప్పుడు డక్అవుట్ అయ్యాడు. సెకండ్ మ్యాచ్ ఇంగ్లాండ్తో ఆడేటప్పుడు 48 బాల్స్లో 30 రన్స్ స్కోర్ చేశాడు భయ్య. మళ్ళీ ఇంగ్లాండ్తో మ్యాచ్ కాబట్టి ఆ మ్యాచ్లో 61 రన్స్ చేశాడు థర్డ్ ఇన్నింగ్స్లో. ఫోర్త్ ఇన్నింగ్స్లో డక్అవుట్ అయిపోయాడు. ఫిఫ్త్ ఇన్నింగ్స్లో మళ్ళీ 38. ఈ టోటల్ ఒక మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశాడు భయ్య. తర్వాత చూస్తే ఇంగ్లాండ్తో 11 రన్స్ చేశాడు లాస్ట్ ఇన్నింగ్. వెస్టిండీస్తో చూస్తే ఫస్ట్ మ్యాచ్ 7 రన్స్ చేశాడు 19 బాల్స్లో. తర్వాత మ్యాచ్ 87 చేశాడు భయ్య, అది కూడా 165 బాల్స్లో. తర్వాత మళ్ళీ 165 బాల్స్ ఆడాడు కానీ 39 రన్స్ చేశాడు భయ్య. తర్వాత 40 బాల్స్లో 50 రన్స్ చేశాడు భయ్య. ఇదా అసలు సాయి సుదర్శన్కి ఉండాల్సిన స్ట్రాటజీ. ఐపీఎల్ సీజన్కి వచ్చేసరికి తెగ బాధేస్తాడు, కానీ ఇలాంటి టెస్టుల్లో చూస్తే 0 రన్స్. అదే ఇప్పుడు జైస్వాల్ది చూద్దాం ఎలాగాడాడు. జైస్వాల్ది ఇందాక చూసాం, ఇప్పుడు చూద్దాం. టెస్ట్ క్రికెట్లో 2024లో 15 మ్యాచెస్లో 29 ఇన్నింగ్స్ ఆడితే 1478 రన్స్ కొట్టాడు భయ్య, అంటే 1478 రన్స్. యావరేజ్ ఏమో 54.74 యావరేజ్ ఉంది భయ్య. స్ట్రైక్ రేట్ కూడా 69.35 ఉంది. 100s 3, 50s 9 ఉన్నాయి భయ్య. అందుకే కదా ఫ్రెండ్స్ ఓపెనర్స్ కింద శుభ్మన్ గిల్ని అంతేకాకుండా యశస్వి జైస్వాల్ బెస్ట్ అనుకున్నారు. అందుకే ఓపెనింగ్ పేరు కింద సాయి సుదర్శన్ని దింపట్లేదు అని నేనైతే అనుకుంటున్నాను.